ఉండదండి. సో ఎందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తీసుకుంటున్న విధానాలు, నిర్ణయాలు దీనికి ప్రధాన కారణం అంటారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఈ ప్రభావం కూడా ఇలాంటి కారణాలకు దారితీస్తుంది? ఏంటి మీ అబ్జర్వేషన్? ఎకానమీ అంటే ఒకటండి, ఎప్పుడన్నా ట్రంప్ ప్రెసిడెంట్ గారు తీసుకున్న రెగ్యులేషన్సే పైనుంచి టాప్ టు డౌన్ ఫాలో అవుతాయి మనకి. సో ఆయనకున్న విజన్ ఏంటి అంటే టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాంట్లో డిఫరెంట్ దీన్ని టచ్ పాయింట్స్ చేసుకుంటూ వచ్చి రెగ్యులేషన్స్ స్ట్రింజెంట్గా చేసి స్టూడెంట్స్నో లేకపోతే హెచ్1బి అనేది ఆయన దీంట్లో ట్రంప్ గారి ఒపీనియన్లో ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ అనుకుంటారు. సో అట్లా రెగ్యులేటెడ్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే హెచ్1బియే కాదండి, బిజినెస్ కూడా ఇండియాకి లాట్ ఆఫ్ టారిఫ్స్ ఎదర్ గోల్డ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ష్రింప్ ఇండస్ట్రీ కానీ ఎట్సెట్రా ఇవి కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆయన విజన్లో ఏంటి అంటే టు బ్రింగ్ బ్యాక్ ద జాబ్స్ బ్యాక్ టు యుఎస్, ఈ రెగ్యులేషన్స్ అన్నీ చేస్తే బాగుంటుంది అని. ఓకే. సో ఇట్లాంటి విద్యార్థుల విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి వారికి సహకరించేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయా? లేకపోతే దానికి కూడా ఏమన్నా ఇబ్బందులు, ఆటంకాలు ఏమైనా కలుగుతున్నాయా? టూ థింగ్స్ అండి. ఒకటి రియాక్ట్ అవటం, ఒకటి ప్రోయాక్టివ్నెస్. ఒకటి నాట్స్ ఇస్ వెరీ గుడ్ ఇన్ బీయింగ్ ప్రోయాక్టివ్. ఎవ్రీ మంత్ ఇమిగ్రేషన్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా హెల్త్లో కూడా ఎనీ హెల్త్ రిలేటెడ్ సెమినార్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ సెమినార్స్, విల్ అండ్ ట్రస్ట్ సెమినార్స్, ఇవన్నీ అనేది ప్రొయాక్టివ్గా చేసుకుంటూ వెళ్తామండి. రియాక్టివ్గా కూడా 100% విత్ ఇన్ అవర్ లిమిట్స్ వాట్ వీ కెన్ డూ వీ హెల్ప్. సమ్ కేసెస్ రియాక్టివ్గా చేసినప్పుడు ఏదైనా స్టూడెంటో లేకపోతే ఎవరైనా హెచ్1బియో లేకపోతే అక్కడ లోకల్లో తెలవకుండా అంటే ఏదో తెలవకుండా తప్పు చేసి ఏమైనా అరెస్ట్ అయ్యారు అనుకోండి, వీ హెల్ప్ దెమ్. అదే కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ ఇవన్నీ వాట్ ఎవర్ కమ్స్ విత్ ఇన్ అవర్ నెట్వర్క్, విత్ ఇన్ అవర్ కెపాసిటీ, ప్రాసెస్ వైజ్ మేము ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందుంటాం అండి. ఓకే, గ్రేట్. సో ఈ మధ్య సార్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఇది బాగా పెరుగుతోంది, బాగా వింటున్నాం. అసలు ఏంటి సార్ ఇది? దీనివల్ల వస్తున్నటువంటి ప్రభావం ఏంటి అసలు? అంటే దట్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి. మీరు వీసాకి వెళ్ళినా చూస్తున్నారు, అప్లికేషన్ హెచ్1బి అప్లికేషన్ పెట్టుకున్నా చూస్తున్నారు, ఎక్స్టెన్షన్ పెట్టినా చూస్తున్నారు. సో ఆర్ మీ F1 to OPT కన్వర్షన్ పెట్టుకుంటున్నా చూస్తున్నారు. ఈవెన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈవెన్ జాబ్స్కి వెళ్తున్నా చూస్తున్నారు. మనకి వాయిస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అబౌట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ బీ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ యూఆర్ పుట్టింగ్ ఇన్ సోషల్ మీడియా. ఓకే, ఓన్లీ యుఎస్ విషయంలోనైనా ఇవి అన్ని అంశాలని కూడా చూస్తున్నారా? అంటే యుఎస్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయండి. అంటే కొన్ని వరల్డ్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యుఎస్ ఇస్ టేకింగ్ వన్ స్టాండ్ ఆన్ ఎ కంట్రీ, మనం అది కాకుండా వేరే కంట్రీని ఎక్కువ మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం నా పర్సనల్ వ్యూలో అలాంటి కొద్ది జాగ్రత్తగా. సో మీరు అన్నది చాలా క్లియర్. అమెరికాలో ఉంటూ ఇక్కడికి వచ్చి వెళ్ళాలన్నా లేదా అమెరికాకి వెళ్ళాలన్నా మాట్లాడేటప్పుడు కానీ ప్రవర్తించేటప్పుడు కానీ సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా నిబంధనలకు లోపడి వ్యవహరించాలి. అంతేనా? 100%. అలాంటి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు? ఏం ఉండదండి. ఓకే, అందరూ దాంట్లో ఇబ్బంది పడాల్సిన పని. రూల్స్ ఫాలో అయినంత వరకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే, రూల్స్ డీవియేట్ అయితే ఇవాళ ఉన్న రెగ్యులేషన్స్లో మాత్రం డెఫినెట్గా ట్రబుల్లోకి అయితే. మాకు ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ, మేము ఎలా మాట్లాడతాం, ఎలా నడుస్తుంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళందరూ అయితే కేర్ఫుల్గా ఉండాల్సింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు సార్, మనకు ఈ విషయంలో అంటే విద్యార్థులది వాళ్ళు చూసాం కదా, చాలామంది మధ్యతరగతి పేరెంట్స్, తర్వాత చాలామంది అక్కడికి వచ్చి చదువుకోవాలి, స్థిరపడాలి అనేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏంటి. ఇది వరకు వర్కౌట్ అయిందైతే వర్కౌట్ అవ్వదండి. లోన్స్ తీసుకుని వెళ్ళి జాబ్ వచ్చిన తర్వాత మనం క్లియర్ చేద్దామని అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వదు. మన పిల్లల్ని ఇక్కడి నుంచి పంపిస్తా ఒక లోన్ తీసుకున్నా, మన సొంత డబ్బులు పెట్టి పంపిస్తున్నా కూడా వెనక్కి వచ్చేసి జాబ్ రాకుండా వెనక్కి వచ్చేసినా మనకి ఇబ్బంది లేదు అనుకుంటే 100% పంపించవచ్చు. We all pray that next 1 year 2 yearsలో థింగ్స్ విల్ గెట్ బెటర్. ఓకే, బట్ మనం ఎప్పుడు కూడా వర్స్ట్ కేస్ సినారియోస్ ఆలోచించుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అదైతే మాత్రం అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది 100% చేసుకుని బెస్ట్ కేస్ సినారియో ఏంటి, వర్స్ట్ కేస్ సినారియో ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, ఓన్ రిస్క్ ఇంకా
రిస్క్ అండ్ లక్. రిస్క్ అండ్ లక్ అంతేనా? God's space. ఓకే. సో నెక్స్ట్ సార్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎలా ఉంటుంది మీ పాత్ర? ఎన్ఆర్ఐలుగా ఇక్కడ అభివృద్ధి పైన లేదా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో మీరు ఎలా భాగస్వామ్యులు అవుతున్నారు? ఎన్ఆర్ఐల పరంగా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యుఎస్లో ఎకానమీ బాగోపోయినా ఇవాళ మీరు చూస్తే ఎప్పుడూ లేనంత విధంగా జీసీసీస్ వస్తున్నాయండి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే అవుట్సోర్సింగ్ లేకపోతే ఆ కంపెనీనే, అవుట్సోర్సింగ్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, జీసీసీస్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అక్కడ ఉంది, సేమ్ ఐబిఎం వాళ్ళే వచ్చి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఐబిఎం ఎప్పటి నుంచి ఉందో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. సో మనం దాన్ని ఏం చూడాలంటే అది ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోవాలి. ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాయి, వైజాగ్లో వస్తున్నాయి, కొంత అమరావతిలో కూడా వస్తున్నాయి. వచ్చినప్పుడు కొన్ని జీసీసీస్ వచ్చినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ని మన విద్యార్థులకు చేయాలి అంటే మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, నిష్ టెక్నాలజీస్ ఏంటి, దాంట్లో అప్స్కిల్ చేసుకుంటా వెళ్ళి దాంట్లో సర్టిఫికేషన్స్ చేసుకుంటే మనకు అదొక మంచి ఆపర్చునిటీ. అదే కాకుండా ఇవాళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లేకపోతే మన గూగుల్ అలా డేటా సెంటర్ వైజాగ్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అవును. ఎట్లా ఉంటుంది దీని ప్రభావం భవిష్యత్తులో? ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది, యూత్కి ఉపయోగపడుతుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే నా పర్సనల్ ఒపీనియన్లో డేటా సెంటర్